అరే గణేష్, దిస్ ఇస్ చరణ్. హాయ్. హలో అండి. బబ్లు, చరణ్ అంటే తనే. హాయ్ చరణ్. గుడ్ మార్నింగ్ చరణ్, వెల్కమ్ టు బ్యాంకాక్. ఓ హలో సార్. హలో. నైస్ టు మీట్ యూ. నా పేరు మీకు? నా దగ్గర పనిచేసే వ్యక్తి పేరు తెలుసుకోవడం నా మినిమం కామన్ సెన్స్ కదా. అవును సార్. నా పేరేంటో నువ్వు చెప్పు. సారీ సార్. ఇప్పుడు నువ్వు నా దగ్గర పని చేయడానికి వచ్చావు, నేను నీ దగ్గర పని చేయడానికి వచ్చానా? అసలు మనం ఎవరి దగ్గర పని చేస్తున్నావా, ఏదో పేరేంటి తెలుసుకోవాల్సిన మినిమం బాధ్యత కూడా లేదా? అవును సార్, తెలుసుకోవాలి సార్. దీన్నే ఇర్రెస్పాన్సిబిలిటీ అంటారు. అది మనకొద్దు. నా పేరు బాబీ సార్. నేను పెట్టుకునే కంపెనీ పేరు ఇండో బ్యాంకాక్ కంపెనీ. ఇక్కడికి వచ్చే టూరిస్టులందరికీ ఊరంతా తిప్పి చూపెట్టి వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకోవడం నీ పని. ఓకే సార్. నీ బాధ్యత, అదే నీ జాబ్. షూర్ సార్. చూడు, కస్టమర్లే నాకు దేవుళ్ళు. కస్టమర్ల కోసం సొంత స్టాఫ్ ను కూడా మర్డర్ చేసే రకం నేను. ఆల్రెడీ ఆ విషయం చెప్పాను సార్. నువ్వు ఏ టోన్లో చెప్పుంటావు నాకు తెలుసులేరా. పరమ చాదస్తవాదం చెప్పుంటావు కదా. లేదు సార్, హీ స్పోక్ వెరీ హై అబౌట్ యూ. ఇంగ్లీష్ కూడా బాగా మాడుతున్నావు. టూరిస్టులు పనికొస్తావు. ఒరే కుర్రాడికి ట్రైనింగ్ ఇప్పించండి. ఓకే సార్. రూమ్ చూపెట్టు. అలాగే గో. దీనిపైన చరణ్ మనం ఉండేది. ఈ ఏరియాని సుఖుంబిత్ 118 అంటారు. సాయ్ అంటే బ్యాంకాక్ లో రోడ్ అని అర్థం. దా, ఇదే మన సర్వీస్ అపార్ట్మెంట్. కంపెనీ రెంట్కి తీసుకుంది. చాలా బాగుంది. కావాలంటే అప్పుడప్పుడు అమ్మాయిలు తెచ్చుకోవచ్చు. ఎవ్వరు పట్టించుకోరు. బాగా ఎంజాయ్ చేయి. కానీ ఒక రోజు ముందు మాకు చెప్పాలి, లేకపోతే మీకు మా క్లాష్ అయిపోతే ప్రాబ్లం అవుద్ది. అంటే ఇప్పుడు అమ్మాయిని తీసుకురాకపోతే ఉండవు ఇక్కడ? ఉండొచ్చు. ఫెసిలిటీస్ దేర్, యూజ్ చేసుకో. థ్యాంక్ యూ. అవునా? Tell your girlfriends got me. It's about time to get rowdy. You know I wanna work that body. Can work it over here. You can be my brown-eyed beauty, and I'm the key right in me. You can do anything to me. Hey, hey, చరణ్. You're so beautiful. ఇట్లా ఉన్నానా? Hey, hey. చెప్పు. వన్ సైడ్ లవ్. ఎవరో అమ్మాయి. You bring that back to me. Got my eyes on you. ఇదే చూడండి ప్లాట్ఫామ్ స్ట్రీట్. ఇక్కడ థాయ్ బాక్సింగ్ చాలా ఫేమస్. साला सारी बॉल చెప్పే చరణ్. తెలుగా ఏంటి ఆ చూపేంటి? తల దించు. అలా చూస్తే నా కాళ్ళు దించు. మళ్ళీ ఆ చూపేంటి? అలా చూడొద్దు. तुमको रे. बोल. ठीक है, ओके. ठीक है. माल चाहिए. It's my risk. Okay. Hey, where is he? ఎవడెళ్ళమన్నాడు మిమ్మల్ని అక్కడికి? ఆ ప్లాట్ఫామ్స్ అందులో మీకేంటి పని? రౌడీ అదలో గ్యాంగ్స్టర్స్ తిరుగుతూ ఉంటారు అక్కడ. కాల్చి పడేస్తే అడిగే దిక్కు కూడా ఉండదు. మళ్ళీ వెళ్ళారంటే నేను కాల్చి పడేస్తాను ఒక్కొక్కడిని. హైదరాబాద్ నుంచి ఫ్యాక్స్ వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ కస్టమర్స్ వస్తున్నారు. ద మల్టీ మిలియనర్ కార్తికేయ తెలుసు కదా. అతని ముద్దురు కూతురు సంజన 19F వస్తుంది. అమ్మాయితో పాటు అమ్మ కూడా వస్తున్నాడు. మేనేజర్ తెలుసుకోండి.
లేత పెదవిని కలుపుతూ కలగని నీతో ముడిపడినా తేనె పలుకున చిలుకల చిరుతని నేను కనుగొనినా మది మౌనంగా ప్రియా సుది మెత్తంగా పెనవేసిందా అలా నిన్ను మొత్తంగా ఈవేళ తడిసిన సుధా జడినా అదోలా అలసిన అల జడినా Filasso wanna baby wanna do it too Filasso wanna baby wanna be దారి తెలియక వెతుకుతూ చెలిమిని నేడు చతపడినా ప్రేమ అడుగున అడుగును కలుపుతూ నేను పరుగిడినా సరికొత్తంగా ఇలా నులివెచ్చంగా నిన్ను మెచ్చిందా లేదా అది ఇష్టంగా ఇదేదో తెలియని పరవశమా ఈరోజే దొరికిన తొలి వరమా ఇవాళ చేరుకున్నది కదా ఇదంతా హాయిగున్నది ఎలా You are my chocobar You are my chocobar You are my chocobar You are my chocobar Flight number DG352, Thai Airways. Just arrived from Hyderabad to Bangkok. Thank you. వెల్కమ్ టు బ్యాంకాక్ సుబ్రహ్మణ్యం గారు. ఓ నా పేరే ఐఎమ్ బాబీ ఇండో బ్యాంకాక్ కంపెనీ. అట్టగా ఆ. నువ్వేటయ్యా పొట్టిగా ఉన్నావు బాగా పొడుగ్గా ఉంటావు చెప్పాడు నీకు చెప్పినోడు పొడిగేమో కానీ నేను కాస్త కరెక్ట్ ఫోన్ మోస్తుంది ఓ సార్. థ్యాంక్ యూ బాస్ సార్ 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 జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయ్యాం సార్ ఏమి పుణ్యం చేసుకున్నది సార్ బ్యాంకాక్ నిజంగా పాప కాలు పెట్టింది సార్ ఇక్కడ ఈ ల్యాండ్ మీద వీడు పెద్ద ఆర్కెస్ట్రా గడ్లా ఉన్నాడు. భజన పార్టీ దక్షిణం దిక్కుగా చెప్తుంది. ఆ, దక్షిణం left అంటే హలో మ్యామ్ వెల్కమ్ టు బ్యాంకాక్. Who are these guys? మన కుర్రోళ్ళేనమ్మా. 24 hours మీకు కూడానే ఉంటారు. మీరు ఏం చెప్తే అది చేస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. Get the luggage. రండమ్మా గెస్ట్ హౌస్ కలదు. Let's go, girls. స్పీడ్ ఎక్కువే మిగతా గ్యాంగ్ పరిస్థితి ఏంటో. వాళ్ళేదంటాలో ఈ రోజు వెదర్ రిపోర్ట్ కనుక్కున్నాను సార్ ఫెయిర్లీ గుడ్ ఒకవేళ మబ్బులో ఉన్న పడితే పాపను మాత్రం బయటకు రానివ్వరు సార్ రండి మేడం ఇదే మీకోసం బుక్ చేసిన గెస్ట్ హౌస్. Wow, this is so beautiful. రూమ్స్ బాగా పెద్దవే కదా ఎందుకంటే పాపకి కంజెస్టెడ్ గా ఉంటే గిట్టదు చాలా పెద్ద సార్ మీరు కూడా చూస్తారు కదా. Let's have a look. Hey, look at this. Pretty, no? ఏమయ్యా సార్ ఈ పూల్లో వాటర్ మంచివేనా మంచివే సార్. మనం కావాలనుకున్నప్పుడు వేడి చేసుకోవాలంటే లోపల హీటర్స్ ఉన్నాయా ఉన్నాయి సార్. ఎంత టెంపరేచర్ కావాలో అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెరీ గుడ్ ఎందుకంటే ఏ అర్ధరాత్రి పూట మూడు వచ్చి పాప దూకిందనుకో నీళ్లు చల్లగా ఉంటే పాప వణుకుద్ది వణకదు ఏ వణకనివ్వను. ఓ సరే రేయ్, ఏయ్, అందరికి రూములు చూపెట్టండి. ఎవరి రూములు వాళ్ళకి. Hi, Dad. The guest house is quite nice, but the swimming pool is not attached to the bedroom. Hey, Babu. Agama, Dad, I'll just call you back. ఈ టిప్ తీసుకో. వద్దండి హే టిప్ ఇస్తున్నాను. గాట్ ఇట్? వద్దండి పర్లేదు. ఏంటి సరిపోట్లేదా? ఇదిగో. నేను టిప్ తీసుకోను. ఎందుకు తీసుకోవు? హా? నాకు అలవాట్లేదు. అలవాటు చేసుకో. 10,000 baht. Take it. వేరే ఊరు వచ్చారు మీకు అవసరం ఉంటుంది ఖర్చులు గుంచుకోండి. Dad, this travel agency guy is not taking my tip. ఎవడ్రా వాడు పాప టిప్ ఇస్తానంటే తీసుకోనుంది నేనే సార్. నువ్వా ఏ ఎందుకు తీసుకోవు నాకు వద్దు సార్. నువ్వెవరయ్యా వద్దంటానికి పాప ఇస్తానంటే తీసుకోవాల్సిందే అంత కాకపోతే నువ్వు తీసుకొని నాకు ఇచ్చేసాయి పద ముందు వెళ్ళి సార్. అబ్బా. వెళ్ళి గో. నువ్వు చేస్తున్న జాబ్ కి టిప్ తీసుకోవా? పోజా? ఏం పేరు నీ పేరు? చరణ్. ఏంటి? చరణ్. ఆ డబ్బు తీసుకువెళ్ళు.
డబ్బు అందరికీ అవసరమే. డబ్బు ఇవ్వండి, విసరొద్దు. అలా విసిరింది నాకొద్దు. నాకు ఇష్టమైంది అడిగారు కదా, పండుగ చేసుకోండి. నాకెందుకు లోకల్ సొమ్ము భలేవాడివే. సుబ్రహ్మణ్యం గారు పాప నేను అడగలేదు పాప. ఒక రెడ్ స్కెచ్ పెన్ తీసుకుని పాప వీడి పేరు అండర్లైన్ చేసి పెట్టండి. చెప్తా వీడి పని. చంపేద్దాం ఉంటావా? ఎందుకని మంచిది, గన్ తెప్పించి పెడతాను. హలో, ఒక డబుల్ బ్యారల్ గన్నును 2 తూటాలు, ఒకటి పిచ్చినా ఒకటి తగులుతుంది. ఏదేమైనా నీ ఏంజల్ నువ్వు చెప్పినంత స్మూత్ కాదు గురు. వదిలేండి, చిన్నపిల్ల. చిన్నపిల్ల 19F అది. ఇంకో 10 ఏళ్ళు పోతే 29F అవుద్ది. ఇలాంటి కొడుకుంటాడు.